వెల్కమ్ టు మెహర్స్ టేస్టీ కిచెన్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ ఎగ్ మెజెస్టిక్ ఎలా చేయాలో చేస్తాను, చూసేయండి. దీనికోసం మనం ముందుగా ఒక 6 ఎగ్స్ని అయితే బాగా వాష్ చేసుకొని బాయిల్ చేసేసుకుందాం. ఈ ఎగ్ మెజెస్టిక్ అనేది చాలా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా త్వరగా చేసేయచ్చండి. ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత మనం ఆ ఎగ్ పీల్ ఆఫ్ చేసేసి మొత్తం ఆ ఎగ్స్ అన్ని పీల్ ఆఫ్ చేసేసి కట్ చేసుకుందామండి. ఒక ఎగ్ నుంచి 4 పీసెస్ అయ్యేలాగా మనం కట్ చేసుకుందాం. ఇదిగోండి, ఇలాగా 4 పీసెస్ 2 హాఫ్స్ చేసి ఒక హాఫ్లో 2 హాఫ్ మళ్ళీ ఇంకొక హాఫ్లో 2 హాఫ్స్ చేసేసుకొని 4 హాఫ్స్ లాగా ఇలా నీట్గా ముక్కలు చేసుకుందాము. ఇప్పుడు ఈ ఎగ్స్ ఫ్రై చేయడం కోసం బ్యాటర్ని అయితే రెడీ చేసుకుందాము. ముందుగా ఈ బ్యాటర్ కోసం ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవరు, 1 టేబుల్ స్పూన్ మైదా పిండి, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, వాటర్ యాడ్ చేసుకొని కొంచెం మీడియం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకుందాం. చూసారా, ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకొని ఈ ఎగ్స్ అన్నీ వాటిలో డిప్ చేసుకుంటూ ఒక్కొక్కటి చాలా నీట్గా వేయాలండి. ఎగ్స్ కదా, విరగకుండా ఒక్కొక్కటి చాలా నీట్గా వేసుకొని ఫ్రై చేసుకుందాము, డీప్ ఫ్రై చేసుకుందాము. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు తినే రొటీన్ ఫుడ్లో కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే ఇంట్లో అందరూ కూడా చాలా నచ్చి తింటారండి. చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఇది ఎగ్స్ అనేవి బ్రౌనిష్ షేడ్లో ఇలా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక టిష్యూ పేపర్లో సపరేట్ చేసుకుందాము. చూసారుగా, మిగతావన్నీ కూడా ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుందాము. ఇప్పుడు మనం సపరేట్గా ఇంకొక కడాయిలో ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, కట్ చేసుకున్న ఉల్లిపాయల ముక్కల్ని కూడా హీట్ అయిన ఆయిల్లో వేసుకుందాము. అవి కొంచెం లైట్గా కలర్ షేడ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఫ్రై అయిన దాంట్లో సోయా సాసు ఒక 1/2 స్పూన్ వేసుకుందాం. చిల్లీ సాస్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. దానికోసం ఒక 10 మినిట్స్ ముందు ఎండుమిర్చి వేడి నీళ్ళలో నానబెట్టేశాను. ఎండుమిర్చి, ఒక టమాటాను మిక్స్ చేసి పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని ఇప్పుడు ఆ ఫ్రై అయిన ఆనియన్స్లో యాడ్ చేసుకుందాము. చిల్లీ సాస్ అయితే నేనైతే బయట కొనలేదండి. టమాటో సాసు 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. ఇప్పుడు అంతా మిక్స్ చేసిన తర్వాత ఈ ఎగ్స్ అన్నీ, ఫ్రైడ్ ఎగ్స్ అన్నీ అందులో వేసుకుందాము. చూసారుగా, ఇలా నీట్గా అంతా మసాలా దానికి పట్టేలాగా మనం కలుపుకుందాము. చూసారుగా ఎంత టేస్ట్గా ఉందో ఇది. మీరు కూడా ఇలాగా ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.